టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏపీ హిస్టరీ క్లాస్ 7 చూద్దాం. ఈ రోజు వరకు చెప్పేటువంటి క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు చాలా అర్థవంతంగా చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో శాతవాహనులు మరియు ఆంధ్రాలో బౌద్ధ మత చైతన్యవాదం గురించి మనం తెలుసుకుందాం. ఇంకొక ముఖ్య విషయం అండి ఏమనగా ఈ శాతవాహనుల చాప్టర్ చాలా పెద్దండి, అందుకే చాలా క్లాసెస్ తీసుకోవడం జరిగింది. మీకు చెప్పే విషయం ఏంటంటే మనకు ఏపీ హిస్టరీలోని శాతవాహనుల చాప్టర్ని మనకు దగ్గర దగ్గర 100 పేజీలు లేదా 120 పేజీల నోట్స్ ఉంటుంది. ఈ క్లాస్ 7 మొత్తం ఈ పేజీ మొత్తం కలిపి ప్లస్ ఒక 100 బిట్స్ ఉచితంగా కలిపి మనకు కేవలం 29 రూపాయలకి ఒక పీడిఎఫ్ మీకు అందించదలుచుకున్నాను. ఎవరికైనా కావాల్సి అంటే కనుక 29 రూపాయలు పే చేసి మీరు తీసుకోవచ్చు. ఏ సార్ మాకు ఫ్రీ క్లాస్ అని చెప్పారు కదా, మాకు పీడిఎఫ్ ఇచ్చారంటే పీడిఎఫ్స్ ఇచ్చాను. పీడిఎఫ్స్ పాటు మొత్తం ప్రతిదీ కూడా 29 రూపాయలు కొనుక్కునేటువంటి పీడిఎఫ్లో కొన్ని అదనమైన అంశాలు ఉంటాయండి, అంతమించి ఏం లేదు. అదన అంశాలు అంటే ఇటీవల ఎగ్జామ్లో కానీ ఏదైనా ఇంకా అదన పాయింట్స్ ఎక్కడ మిస్టేక్ అంటే అవన్నీ యాడ్ చేసి దగ్గర దగ్గర మీకు 100 నుంచి 150 పేజీల లోపు ఉంటుంది నోట్స్. చెప్తున్నాను కదా, ఈ శాతవాహన చాప్టర్ మొత్తము ప్లస్ 100 బిట్స్ ఉచితంగా మొత్తం కలిపి కేవలం 29 రూపాయలు మీకు అందిస్తున్నాను. ఎవరైనా కావాలంటే ఒక 2 డేస్లో ఇస్తాను ఆప్షన్స్, మీరు తీసేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ క్లాస్. శాతవాహనులు ఆంధ్రాలో బౌద్ధ మత చైతన్యవాదం. ఆంధ్రాలో ప్రారంభమైన బౌద్ధమును మనం ఏమంటాము? చైతన్యవాదం అంటామండి. ఆంధ్రాలో ప్రారంభమైన బౌద్ధమును ఏమంటారు? చైతన్యవాదం అంటారు. ఆంధ్రాలో ప్రారంభించిన బౌద్ధం ఏంటి మనకు? ఒక్క నిమిషం అండి. ఓకే, ఆంధ్రాలో ప్రారంభమైన బౌద్ధమును చైతన్యవాదం అని అంటారు. ఆంధ్రాలో ప్రారంభ బౌద్ధం అంటారు, చైతన్యవాదం అంటారు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశపు బౌద్ధతత్వంలో గల పేరు చైతన్యవాదం. మరియు ఆంధ్రదేశంలోని మహాసాంఘికుల్లో చీలిక ఏర్పడి చైతన్యవాదం అనే సంప్రదాయం ప్రచారంలోకి వచ్చినది. మరియు అలానే ఈ చైతన్యవాదంను సంప్రదాయంను ప్రారంభించినది, ఈ చైతన్యవాదం అనే సంప్రదాయం ప్రారంభించిన వారు ఎవరు? మహాదేవ భిక్షువు ఈ చైతన్యవాదం అనే సంప్రదాయంను ప్రారంభించారు. ఇక్కడ చూడండి, చైత్యం అనగా బౌద్ధుల యొక్క ప్రార్థనా స్థలం గల పేరు చైత్యం. ఇంపార్టెంట్ అండి ఇది. ఇందులో బుద్ధుడి యొక్క జీవిత ఘట్టాలకు సంబంధించి చిహ్నాలను పూజించడం జరుగుతుంది. అలానే ఈ చైత్యాలను పూజించువారు చైత్యకవాదులు. మరియు చైత్యకవాదం అనగా బుద్ధుడి యొక్క జీవిత ఘట్టాలకు సంబంధించినటువంటి చిహ్నాలతో కూడిన చైత్యాలను ఆరాధించడం ఈ చైత్యకవాదం యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఇది చెప్పాం కదా, చైత్యకవాదక ప్రధాన లక్షణం బౌద్ధ చిహ్నాలను పూజించడం. మరి ఆంధ్రాలోని వివిధ చైత్యక శైలులు ఉన్నాయి, వాటిలో మనం చూద్దాం. ఈ చైత్యకవాదంలోని స్థానిక విభేదాల కారణంగా ఏర్పడిన ఉపశాఖలు ఉన్నాయి, వాటిని చైత్యక శైలిలు అంటారు. కొండ శిఖరాలపై విహారాలను మరియు చైత్యాలను నిర్మించుకున్న చైత్యకవాదులను చైత్యక శైలిలు అని పిలిచారు. అలానే ఈ చైత్యక శైలిలు ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడినారు. మరియు బౌద్ధ మతంలో ఎక్కడా లేని చైత్యకుల విధానంను ఆంధ్ర బౌద్ధులు అనుసరించారు. వివిధ శైలిని చెప్పాం కదా, అవి పూర్వ శైలి ధాన్యకటకం ప్రధాన కేంద్రంగా జరిగింది. మరి అపర శైలి శ్రీపర్వతం నాగార్జున కొండ చెప్పాం కదా. అలానే ఉత్తర శైలి జగ్గయ్యపేటగా, మరియు రాజగిరిక గుంటుపల్లి, మరియు సిద్ధార్థక గుడివాడ వివిధ శైలులు మనం చూడవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ శైలిలని, ఇంతకుముందు ఎగ్జామ్లో పలుమార్లు అడగడం జరిగింది. నెక్స్ట్, బౌద్ధ విద్యా విధానం అనేది పబ్బజ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. బౌద్ధ విద్యా విధానం ప్రారంభమవుతుంది. మరియు ధాన్యకటక మరియు శ్రీపర్వతాల్లో బౌద్ధ విశ్వవిద్యాలయాలు కలవు. ధాన్యకటకంలోని విశ్వవిద్యాలయం నమూనాగా టిబెట్ రాజధాని లాసాలో ఒక విశ్వవిద్యాలయం నిర్మించబడి ఉన్నట్లుగా టిబెట్ గ్రంథాల ద్వారా తెలుపుచున్నాయి. అలానే ఆచార్య నాగార్జునుడు శ్రీపర్వతంలో పెద్ద గ్రంథాలను ఏర్పాటు చేశాడని పాహియాన్ రచన ద్వారా తెలుస్తుంది. మరియు ఇక్కడ ప్రతి విద్యార్థి సృహల్లేఖ అనే గ్రంథాన్ని కంఠస్థం చేసేవారని ఇత్సింగ్ యొక్క రచన ద్వారా తెలుపుతుంది. ఈ సృహల్లేఖ గ్రంథం రాసిన వారు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. వాస్తుశైలి మరియు బౌద్ధమత కట్టడాలకు నిర్మాణాలకు ప్రధాన ఆధార గ్రంథం మహాపరినిభావ సుత్తము. అడగవచ్చు, బౌద్ధమత కట్టడాలకు నిర్మాణాలకు ప్రధాన ఆధార గ్రంథం ఏంది? మహాపరినిభావ సుత్తం.
ఈ స్తూపాలు. బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించిన నిర్మాణాలను స్తూపాలు అంటారు. స్తూపాలు మూడు రకాలు. ఒకటి ఉద్దేశిక స్తూపాలు. బుద్ధునిపై భక్తి భావనను వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలను ఉద్దేశిక స్తూపాలు అంటారు. సెకండ్ వన్ చూడండి, రెండవది ధాతుగర్భ స్తూపాలు. సెకండ్ ఏంటండి, ధాతుగర్భ స్తూపాలు. బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించబడిన స్తూపాలే ధాతుగర్భ స్తూపాలు. వీటిలో ఉన్న బుద్ధుని అవశేషాలను సేకరించి వాటిని భారతదేశం అంతా పంపి 84,000 స్తూపాలను అశోకుడు నిర్మించాడు. మరియు ఆంధ్రాలో ఏమైనా ధాతుగర్భ స్తూపాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఆంధ్రాలో ధాతుగర్భ స్తూపాలు ఒకటి నాగార్జునకొండ, రెండు అమరావతి, అలానే జగ్గయ్యపేట మరియు శాలిహుండం, అలానే బట్టిప్రోలు అనేవి ధాతుగర్భ స్తూపాలుగా మనం చెప్పవచ్చు. మూడు పారిభోజక స్తూపాలు. గొప్ప బౌద్ధాచారులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించబడిన స్తూపాలే పారిభోజక స్తూపాలుగా చెప్తాం. మరి విహారాలు. బౌద్ధ సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాలనే విహారాలు అంటారు. ఇవి సాధారణంగా చతురస్రాకారంలో ఉంటాయి. వీటికి మధ్యలో మధ్యశాల ఉంటుంది. మరియు మధ్యశాలకు 2 వైపులా లేదా 3 వైపులా విశ్రాంతి గదులు ఉంటాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి అనగా అమావాస్య లేదా పౌర్ణమి రోజులో మధ్యశాలలో ఒక బౌద్ధ సన్యాసులు ఉపనిషద సమావేశాలు నిర్వహించేవారు. చూడండి, ఇక్కడ నోట్ చెప్తున్నాను ముఖ్యాంశం. బౌద్ధ మతం, జైన మతం గురించి ఆంధ్రాలో సపరేట్ చాప్టర్ అనేది సపరేట్గా మళ్ళీ చెప్తాను, టెన్షన్ పడద్దు మీరు. చూడండి, చైత్యం. బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరాన్ని చైత్యం అంటారు. ఇవి దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. చైత్యానికి కుడి మరియు ఎడమవైపుల స్తంభాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య ప్రార్థన చేసేవారు. చూడండి, ఇక్కడ ఆంధ్రదేశంలో అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి చైత్యం. ఇది నేటి ఏలూరు జిల్లాలోని జీలకర్రగూడెంలో కలదు. పాత జిల్లా అయితే ఏంటండి, పాత జిల్లా కానీ ప్రస్తుతం అయితే గుర్తుపెట్టుకోండి, ఏలూరు జిల్లాలోని జీలకర్రగూడెంలో కలదు. చూడండి, గుంటుపల్లి చైత్యంను మౌర్యుల కాలం నాటి బారాబర గుహలతో పోల్చుతారు. ఈ గుంటుపల్లి చైత్యంను మౌర్యుల కాలం నాటి బారాబర గుహలతో పోల్చుతారు. ఇక్కడ నోట్ చూడండి, బారాబర గుహలను నిర్మించిన వారు అశోకుడు. ఇవి బీహార్ రాష్ట్రంలో కలవు. నెక్స్ట్ చూడండి, కొన్ని ప్రముఖ చైత్యాలయాలు కొన్ని ప్రముఖ చైత్యాలయాలు పడమర వైపు అంటే మనకు మహారాష్ట్ర ప్రాంతం అంటే కొన్ని చైత్యాలయాలు. ఒకటి కార్లే చైత్యం. ఈ కార్లే చైత్యం అనేది భారతదేశ చైత్యాలన్నింటిలో గల పెద్దది ఈ కార్లే చైత్యం. ఈ కార్లే చైత్యం ధనసాయం చేసిన వారు భూతపాలుడు అనే రాజు. దీనిలోని మహాసాంఘిక బౌద్ధ భిక్షులకు 2వ పులోమావి ఒక గ్రామాన్ని దానం చేయడం జరిగింది. చూడండి, ఈ కార్లే చైత్యంలో 12 బృందనాట్య శిల్పాలు కలవు. ఈ చైత్య మండప నిర్మాణానికి చులగోముడు అనే కారవీల యొక్క లేఖకుడు ఆర్థిక సహాయం చేశాడు. నెక్స్ట్ చూడండి, మహారాష్ట్ర ఇంకొక చైత్యం నాసిక్ చైత్యం. ఈ చైత్యమునకు విష్ణుదత్త అనే మహిళ 3,500 కర్షాపుల నాణ్యాలను విరాళంగా ఇచ్చింది. 3,500 కర్షాపు నాణ్యాలను నాసిక్ చైత్యానికి ఇచ్చిన మహిళ ఎవరు? విష్ణుదత్త. నెక్స్ట్ చూడండి, ఇంకొక చైత్యం కన్హేరి చైత్యం. ఈ 3 చైత్యాలు ఎక్కడ ఉన్నాయి మనకు? మహారాష్ట్రలో కలవు. మరి సంఘారామాలు. విహారము చైత్యము, విహారము ప్లస్ చైత్యం కలిపి అంటారు సంఘారామం అంటారు. ఇవి సంఘారామం అనేవి విద్యాభ్యాసాలకు అనుకూలమైనవి. ప్రతి సంఘారామంలో 5 విభాగాలు ఉంటాయి. అవి ఒకటి మహాచైత్యము అని, రెండవది స్తూప చైత్యమని, 3 బుద్ధ చైత్యమని, మరియు విద్యాబోధన ప్రార్థనా మండపమని, 5 ఈ నిర్మాణాలన్నింటి పర్యవేక్షించే విహారాలని చెప్పవచ్చు. గృహాలయాలు లేదా గుహాలయాలని చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో రాజంతులచి నిర్మించిన ఏకైక గుహాలయం గుంటుపల్లి గుహాలయం. గౌతమి బాలశ్రీ తన కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఆరోగ్య ప్రాప్తి కొరకై భద్రనియా అనే బౌద్ధ శాఖకు చెందిన బౌద్ధ భిక్షువులకు ఒక గుహాలయాన్ని, ఒక విహార నిర్మించినట్లుగా తెలుస్తుంది. శిల్పం. ఈ కాలనాటి శిల్పం. బౌద్ధయుగ ఆంధ్ర శిల్పంకే అమరావతి అని పేరు. ఆంధ్ర శిల్పాల కౌశల్యం సాంచి స్తూపం ద్వారా తోరణంలో ప్రారంభమయ్యే అమరావతి మరియు నాగార్జునకొండ శిల్పాల్లో పరాకాష్ఠకు చెందినగా పండితుల యొక్క అభిప్రాయం. మరియు ఈ సాంచి శిల్పాల్లో గ్రామీణమైన ప్రాకృతిక సాన్నిహిత్యం ప్రదర్శించగా అమరావతి శిల్పంలో నాగరిక జీవిత లక్షణాలు ప్రదర్శించినదని విమర్శకుల యొక్క అభిప్రాయం. చూడండి, ఇక్కడ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం పిప్రవాహ బౌద్ధ స్తూపం. భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం పిప్రవాహ స్తూపం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు.
మరి అలాగే ఆంధ్రదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఇది భట్టిప్రోలు స్తూపం. ఇది నేటి బాపట్ల జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో కలదు. చూడండి ఇక్కడ చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న మాందాత శిల్పం ఇంపార్టెంట్. ఇది మాందాత శిల్పం జగ్గయ్యపేటలో కలదు. నేటి ఎన్టీఆర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో కలదు. పుణ్యశిల అనే శిల్పం జగ్గయ్యపేటలోనే కలదు. నెక్స్ట్ ఉండి అమరావతి యొక్క స్తూపం. ఆంధ్రదేశపు స్తూపాలలో పెద్దది మరియు విశిష్టమైనది ఈ అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపంను వెలికి తీసిన వారు 1790లో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కల్నల్ మెకంజీ. ఈ స్తూపం వాస్తవ ఆధారాన్ని ప్రస్తుతం లండన్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. లండన్ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి. ఈ స్తూప పునాదుల వద్ద దీని గర్భ వ్యాసం 162 అడుగులు కాగా అండ వ్యాసం 142 అడుగులు. ఈ స్తూప మరమ్మతుపైకి అశోకునిచే పంపబడిన బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షువు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన మొదటి బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షుడు. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి, మహాదేవ భిక్షువు. నెక్స్ట్ చూడండి, అమరావతి స్తూపంలో మహాదేవ భిక్షువు గౌతమ బుద్ధుని యొక్క అస్థిక చూర్ణమును కుంకుమర్ణమును పెట్టి నిక్షిప్తం చేయడం జరిగింది. ఎవరు? మహాదేవ భిక్షువు. అమరావతి స్తూప ప్రాకారంపై బుద్ధుని జీవిత సంఘటనలు, జాతక కథలు, పంచకళ్యాణాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, అమరావతి స్తూప వివరాలు. దక్షిణ భారత క్షేత్రాల్లో గొప్పది అమరావతి స్తూప క్షేత్రం. మరియు ఆంధ్రుల చరిత్రతో తొలి పట్టణం అమరావతి. మరియు హీనాయానానికి ప్రధాన కేంద్రం. అలానే ధాతు గర్భ స్తూపంగా ప్రసిద్ధి. మరియు పూర్వశైలి చైత్యవాద ప్రధాన కేంద్రం. అలానే చైత్యకవాదమునకు జన్మస్థలంగా ఈ అమరావతి స్తూపం లేదా అమరావతి గురించి మనం చెప్పవచ్చు. పంచకళ్యాణాలు, బుద్ధుని యొక్క తామ్రం గురించి మనకు గుర్తు. సరే, పంచకళ్యాణాలు 5 ఉంటాయండి. ఈ బుద్ధుని యొక్క జీవిత సంఘటనకు సంబంధించి చెప్పాను ఇందాక. బౌద్ధ మతం జైన సపరేట్ టాపిక్ ఉంటుంది, దాని గురించి చెప్తాను. బుద్ధుని జననానికి సంకేతం మనకు తామరగా చెప్తాం, తామర పుష్పం. అలానే బుద్ధుడు ఇంటిని వదులుట లేదా మహాభి నిష్క్రమ, దీన్ని గుర్తు గుర్రంగా చెప్తాం. అలానే బుద్ధుని యొక్క జ్ఞానోదయం ప్రాంతం బోధి వృక్ష కింద రావి చెట్టుగా చెప్తాం, గుర్తు సింపుల్గా. మొదటి బోధన, దీని ధర్మచక్ర పరివర్తనం అంటాం, దీనికి గుర్తు చక్రము. అలానే బుద్ధుడు మరణించిన మహాపరినిర్యాణం, దీనికి గుర్తుగా స్తూపంగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనకు పంచకళ్యాణాలుగా చెప్పవచ్చు. ఈ స్తూపం యొక్క 4 దిక్కులో 4 వేదికలు నిర్మించి వాటిపై 5 ఆయక స్తంభాలు నిర్మించారు. ఈ ఆయక స్తంభాలు పంచకళ్యాణాలను సూచిస్తాయి. ఇలాంటి ఆయక స్తంభ కళ్యాణం ఒక ఆంధ్రదేశంలో తప్ప మరే బౌద్ధ మత దేశాల్లో కూడా ఇలాంటి విధానం లేదు. అమరావతి స్తూపంలో 3 సామూహిక నృత్య దృశ్యాలు ఉన్నాయి. అమరావతి స్తూపంలో 3 సామూహిక నృత్య దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, ఇది దిమికుడు అనే చర్మకారుడు తన కుటుంబంతో కలిసి వచ్చి అమరావతి స్తూపంకు పూర్ణ కుంభమును బహుకరించినట్టు చిత్రించబడింది. ఈ దృశ్యం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్ణ కుంభమును అధికారిక చిహ్నంగా అమలు పరుస్తుంది. శిల్పశైలి, ఈ కాలం నాటి శిల్పశైలి శాతవాహనులు. మొత్తం 3 రకాల శిల్పశైలులు కనిపిస్తాయి. వాటిలో మొదటిది గాంధార శైలి. ఈ గాంధార శైలి కుషానులచే ప్రవేశపెట్టబడింది. ఈ శైలిలో బుద్ధుడు గ్రీకు వస్త్రాలంకరణలో కనిపిస్తాడు. ఈ శైలిలో నిల్చున్న భంగిమలో ఉన్న ఒక బోధుడు కనపడతారు బుద్ధుడు. మరియు మడతలు కలిగిన పైపంచ వేసుకొని కనిపిస్తాడు. ఈ గాంధార శైలి. మరి నెక్స్ట్ మధుర శైలి. ఈ శైలి శుంగవంశంతో ప్రారంభమైంది. ఈ శైలిలో బుద్ధుడు కూర్చొని ధ్యాన ముద్రలో కనిపిస్తాడు. మధుర శైలిలో తల వెనుక భాగం జ్ఞాన చక్రం కనపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ శైలి అమరావతి శైలి. ఈ శైలి శాతవాహన కాలంతో ప్రారంభమని చెప్పవచ్చు. ఈ 3 శైలిలో అత్యంత అందమైనది మరియు అలంకారపరమైనది అమరావతి శైలి. అమరావతి శైలిలో ముఖ్య లక్షణాలు చూద్దాం. అమరావతి శైలిలో లతలు, తీగలు, పుష్పాలు విరివిగా వాడబడ్డాయి. అలానే పద్మంపై పద్మాసనంలో కూర్చున్న బుద్ధుడు కనిపిస్తాడు. బుద్ధుని జీవిత ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి ఈ శైలిలో. మరి ఈ శైలిలోనే బుద్ధుని చుట్టూ గాంధర్వ యక్షులు నాట్యం చేస్తూ కనపడతారు. అలానే బుద్ధుని విగ్రహాల పక్కన తెల్ల ఏనుగు శిల్పం చెక్కడం జరిగింది. మరియు ఖరీదైన తెల్లరాయి పలకంపై బుద్ధుడి యొక్క ముఖ్య ఘట్టాలు చిత్రించబడ్డాయి. అమరావతి శిల్పం అనేది జీవకళ ఉట్టిపడే శిల్ప సంప్రదాయంకు చెందినదిగా చెప్పవచ్చు. చూడండి, ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం బోరోబుదూర్ స్తూపం. ఇది ఇండోనేషియాలో కలదు. దీన్ని పూర్ణవర్మ అనే రాజు నిర్మించడం జరిగింది. అమరావతిలో 3 సామూహిక నృత్య దృశ్యాలు ఉన్నాయి. కార్లే గుహలో స్త్రీ పురుషుల బృందాలుగా నాట్య బృందాలు ఉన్నాయి చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, భరతనాట్యంలో పేర్కొన్న భంగిమలన్నీ ఈ నృత్య దృశ్యాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అమరావతి స్తూపం లేదా శిల్పంలో ఉంటాయి.
శిల్పశైలు. ఈ శిల్పాలలో స్త్రీలు ధరించిన ఆభరణాలు అతి సుందరంగా చిత్రీకరించబడినాయి. అలానే కంఠాభరణాలు, కంకణాలు, అంగుళీయకాలు, మంజీరాలు, రత్నాభరణాలు, భుజచందులు మొదలైన అనేక ఆభరణాలు స్త్రీలు ధరించి ఉన్నారు ఈ శైలు. కనుక శాతవాహన కాలం నాటి శిల్పకళకు ఆంధ్ర శైలి లేదా అమరావతి శైలి పేరు వచ్చింది. ఈ విధంగా అద్భుతంగా శిల్పాలు చెక్కిన బౌద్ధ శిల్పులను ఈ విధంగా శిల్పాలు చెక్కిన బౌద్ధ శిల్పులను నేలవర్ధకులు అని అనేవారని శాసనాలు తెలుపుతున్నాయి. చిత్రలేఖనం. అజంతా గుహలోని 9 మరియు 10 గుహలు శాతవాహనుల కాలానికి చెందినవి. ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్. 9, 10 గుహలు శాతవాహనుల కాలానికి చెందినవి. మరి అజంతా గుహలు మొత్తం ఎన్ని కలవు? 30 కలవు. మొత్తం 30 కలవు. 10వ గుహలోని శ్వేతగజ జాతక చిత్రం శాతవాహన యుగానికి చెందినది. ఇందులో రాజు రాణి బోధి వృక్షాన్ని పూజిస్తున్నట్లు 15 మంది బృందనాట్యం చేస్తున్నట్లు చెక్కబడింది. మరియు ఈ అజంతా గుహ నిర్మాణాన్ని మొదట ప్రారంభించిన వారు మౌర్యులు. అజంతా గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నవి. మరియు అజంతా గుహలో ప్రస్ఫుటమయ్యే భావాలు హైందవం మరియు బౌద్ధం. హైందవం అంటే ఏం చెప్పాము మనకు? హిందూ మతం మరియు బౌద్ధంగా అని చెప్పవచ్చు. ఓకే అండి, ఈ క్లాస్తో శాతవాహన టాపిక్ మొత్తం పూర్తి కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని షేర్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముఖ్యంగా చెప్పాను కదా, కేవలం మనకు 29 రూపీస్కే శాతవాహనుల చాప్టర్ ఫుల్ చాప్టర్ ప్లస్ 100 రూపీస్ ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మనకు 29 రూపీస్కే చెప్పాము. మీకు ఎవరైనా కావాలంటే తీసుకోండి. మీకు ప్రత్యేక ఇంట్లో ఖచ్చితంగా తీసుకున్న ఏం లేదు. మీకు అవసరమైతే చూశారు కదా ఈ 7 క్లాసులు ఎట్లా చెప్పాను నీట్గా. ఈ 7 క్లాసులు ప్లస్ కొంచెం అడిషనల్ సమాచారం ఉంటుంది. ఏదైనా మిస్టేక్ అయిన సమాచారం మనకు యాడ్ చేస్తాను. ప్లస్ 100 ప్రాక్టీస్ బిట్స్తో కలిపి మనకు కేవలం 29 రూపాయలకే మీకు అందిస్తాను. ఒక 2 డేస్లో ప్రిపేర్ చేస్తున్నాను, మీకు అందిస్తాను. ఓకే, లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.